10 ఏళ్ల పాటు యువతకు విద్యార్థులకు యువతకు అలవాటు చేసింది మీరు డ్రగ్స్. ఇవాళ ప్రతి పల్లెకు 10th క్లాస్ చదివే పిల్లగానికి ఇంటర్మీడియట్ డిగ్రీ మొత్తం యువతకు విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు అయిందంటే ఎప్పుడు అలవాటు అయిందంటే 2014 నుంచి 2023 దాకా మీరు అలవాటు చేసి పెట్టారు. యువతను మొత్తం నిరుద్యోగులు యువతకు మొత్తం డ్రగ్స్ అలవాటు చేయించి వాళ్ళు ప్రశ్నించకుండా వాళ్ళు తిరుగుబాటు చేయకుండా వాళ్ళకు డ్రగ్స్ గంజాయిని అలవాటు చేసింది మీరు. మందు విచ్చలవిడిగా మందు అమ్మించింది మీరు. 10 ఏళ్ళు ఇది మర్చిపోతారా? ఇవాళ అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో డ్రగ్స్కు పోయింది అంటే గంజాయి పోయిందంటే మీ మూలంగా కేటీఆర్ దానికి ముఖ్య కారణం. డ్రగ్స్ కూడా వదలే కేటీఆర్, హరీష్ రావు. మీరు డ్రగ్స్ కూడా వదలలే. బయట దేశాల నుంచి డ్రగ్స్ తెప్పించింది కేటీఆరే. దాంతో 1000 కోట్లు సంపాదించింది కేటీఆరే. బినా పేర్ల మీద పెట్టి ఆ డ్రగ్స్ గ్రామాలకు పంపించి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అలవాటు చేసింది మీరు. నిరుద్యోగులకు యువతకు అటువంటి దుర్మార్గులు మీరు మాట్లాడతారా? నాకు అర్థం కాదు. హరీష్ రావు, నువ్వు విషంగక్కుతున్నావు. హరీష్ రావు, నీవు కేటీఆర్ విషంగక్కుతున్నారు. జాగ్రత్త. మీరు దురహంకారం మీ లోపల పోతలేదు. దురహంకారంతో మీరు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వాన్ని మాట్లాడే హక్కు మీకు లేదు. మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే హక్కు మీకు లేదు. గనుల గురించి మీరు చెప్తున్నారు. 10 ఏళ్లలో తెలంగాణలో ప్రతి బడాబాబు దగ్గర గన్లు ఇప్పించింది మీరు. ఆ గనులతో బెదిరించేది మీరు. చాలా మందిని చంపేసింది మీరు. యువతకు రక్షణ లేకుండా, నిరుద్యోగులకు రక్షణ లేకుండా చేసింది మీరు 10 ఏళ్లలో. అటువంటిది హరీష్ రావు నువ్వు మాట్లాడుతున్నావా? మీ దోపిడీ గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలిస్తే, మీకు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇయ్యల్లో ఇక్కడ చివరికి వస్తే జూబ్లీ హిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కూడా మీకు డిపాజిట్ కూడా దక్కాయి. గుర్తుపెట్టుకో. ఇయ్యల్లో మీరు డ్రగ్స్ అలవాటు చేస్తే డ్రగ్స్ మందు గంజాయిని తెలంగాణలో ఉన్నటువంటి యువత అందరికీ అలవాటు చేసిపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మొత్తం డ్రగ్స్ లేకుండా గంజాయి లేకుండా అసలు కట్టడి చేసి నిషేధం విధించి ఎక్కడ డ్రగ్స్ అనే మాట వస్తే గంజాయి అనే మాట వస్తే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఉక్కుపాదం మోపుతున్నాడు. గుర్తుపెట్టుకో హరీష్ రావు. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ యువత కోసము, నిరుద్యోగుల కోసం, అందరి కోసము, అందరికీ సామాజిక న్యాయం జరగవలసిందే అని చెప్పి ముందుకు పోతున్నాడు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలిసే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. హరీష్ రావు, ఇవాళ మీ చెల్లెని చూసుకో, ఏది మీ మరదలు చూసుకో, మొత్తం నీ రంగంతా బయట పెట్టింది. మీరు ఎన్ని 1000 కోట్లు దోషిందో మొత్తం చెప్తున్నది కదా. నీ ఇంట్లోనే, మేము కాదు, కవిత గారు చెప్తుంది కదా. కాళేశ్వరం దోపిడీ జరిగింది వాస్తవం చెప్తుంది కదా. మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం దోపిడీ జరిగిందని కవితనే చెప్తుంది కదా. బయటోళ్ళు కాదు, కేసీఆర్ బిడ్డనే చెప్తుంది కదా. అందుకోసమే అన్నిటి మీద విచారణ జరుగుతుంది. మీరు ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మిమ్మల్ని ఖచ్చితంగా తిహార్ జైలుకు పోవడమే. మీరు అనుకుంటుంటే ఇంకా భ్రమలో ఉన్నారు. ప్రజలు నమ్ముతారేమో, ఓట్లు ఎత్తారేమో అనుకుంటారు. ఎవడు ఓట్లేడు. జూబ్లీ హిల్స్లో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 80% మీకు డిపాజిట్ కూడా రాదు. మీకు బీఆర్ఎస్కు డిపాజిట్ రాదు, బీజేపీకి డిపాజిట్ రాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతున్నాడు. దాదాపు 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు నవీన్ యాదవ్ అని చెప్తున్నా. మాట్లాడే ముందు మీరు జాగ్రత్త మాట్లాడండి. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు మీరు ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని
మిమ్మల్ని పూర్తిగా నమ్మరు. మీరు ఎందుకంటే మీరు జైలుకు పోయేటోళ్ళు కాబట్టి నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఎంత దోపిడీ చేసిర్రో తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.